ఈరోజు నేను ఉలవల మొలకలు చారు చేస్తున్నాను. చాలా సింపుల్. మనకు వితిన్ 10-15 మినిట్స్‌లో విత్ సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతది. ఒక బౌల్‌లోకి 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 4-5 ఎండుమిర్చి, 1 కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వచ్చేసి మీ ఇష్టం అనమాట. నేనైతే ఒక బౌల్‌కి చేస్తున్నాను. సో, అది మీ ఇష్టము. మీకు ఎన్ని కావాలంటే, మీకు ఎంత స్పైసెస్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. తర్వాత సో మనకి కర్రీ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, మనం వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది, మన స్కిన్ టోన్ని పెంచుద్ది. ఒకటి కాదు, చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. సో అందుకే మనం వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ తింటే చాలా మంచిదన్నమాట. జింజర్, గార్లిక్, గసగసాలు, మళ్ళీ లవంగ, చెక్క, మళ్ళీ కొంచెం ధనియా పౌడరు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేస్తే ఏమవుతుందంటే లైక్ పచ్చి వాసన వెళ్ళి మనకు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఇలాగే చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఫ్రై చేసుకున్నదన్నమాట పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వచ్చి కొంచెం కొత్తిమీర, కొబ్బరి, 1 కట్ చేసిన టమాటో, మళ్ళీ మనం ఇందాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా మసాలా, అది కూడా దీంట్లోకి వేసి కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టించేసి ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ 1 బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, కొంచెం కరివేపాకు, తర్వాత 1 బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకొని మనము జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన బ్రింజాలు, కొంచెం టర్మరిక్ పౌడరు, తర్వాత చిల్లీ పౌడర్, అంటే మనకి కారం సరిపోద్దా లేదని చెప్పి లైట్గా కొంచెం చిల్లీ పౌడరు, సాల్టు, మళ్ళీ ఇందాక మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలా, అది కూడా దీంట్లోకి వేసి కొంచెం వాటర్ వేసి, తగినన్ని వాటర్ వేసి ఒక సిమ్లో 5 మినిట్స్ పెడితే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ మనకి ముద్దలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది, చాలా హెల్తీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.